నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచై వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏందో తెలుసా, మన ఈగల్గా వెయిట్ చేస్తున్న మన బాలయ్య గారి NBK 111 సినిమా అప్డేట్ అయితే వచ్చేసింది. సినిమా అయితే మామూలుగా ఉండదు, స్టోరీ లైన్ కూడా సిద్ధమైపోయింది అనమాట. గోపిచంద్ మల్లినేని గారు బాలయ్య గారికి స్టోరీ లైన్ అయితే వినిపించారు. ఫస్ట్ ఒక పీరియాడికల్ డ్రామా సినిమా అనుకున్నప్పటికీ ఆ స్టోరీ లైన్ ఏంటి అనేది, ఎప్పుడు రిలీజ్ అవబోతుంది ఏంటి అనేది మన ఈ వీడియోలో అయితే తెలియజేసుకుందాం అనమాట. వెల్కమ్ టు చెంచై వ్లాగ్ వన్స్ అగైన్. మన బాలయ్య గారు నటించబోయే గోపిచంద్ మల్లినేని గారి ఆఫ్టర్ వీరసింహారెడ్డి తర్వాత ఒక మాస్ మసాలా దమ్కి ఇచ్చే సినిమాతో అయితే మాత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇది బాలయ్య అభిమానులకి, సినీ ప్రేక్షకులకి ఒక ఐ ఫీస్ట్ లాగా ఉండబోతోంది. సినిమా స్టోరీ లైన్ అయితే మాత్రం స్టార్టింగ్లో పీరియాడికల్ సినిమా అనుకున్నప్పటికీ దాదాపు బడ్జెట్ 170 కోట్లు అని అనుకున్నారు. కానీ ఎందుకో సినిమా ఈ జనరేషన్కి తగ్గట్టుగా, మరి పీరియాడికల్ డ్రామా సినిమా అంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి అంత టైం అవసరం లేదు. ఇప్పటికీ ఆల్రెడీ మన బాలయ్య గారు గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ఒక గొప్ప సినిమాని అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్లో సినిమాలు ఎంత స్పీడ్గా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే ప్రేక్షకులకు అంత ఆనందాన్ని కలగజేయాలనే ఉద్దేశంతో బాలయ్య గారు ఆ స్టోరీ లైన్ని పక్కన పెట్టి గోపిచంద్ మల్లినేని గారి ద్వారా మరొక స్టోరీ లైన్ అయితే సిద్ధం చేసుకొని రమ్మని చెప్పారు. గోపిచంద్ మల్లినేని గారు వాళ్ళ స్టోరీ లైన్ అయితే బాలయ్య గారికి వినిపించడం జరిగింది. సినిమా అయితే మాత్రం అదిరిపోయే రేంజ్లో ఉందన్నమాట. బాలయ్య గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయబోతున్నావో, మాస్ మసాలా డ్యాన్సులు, అలాగే హై రేంజ్ పవర్ఫుల్ డైనమైట్ లాంటి డైలాగులు, కామెడీ సన్నివేశాలు, అలాగే యాక్టింగ్ స్కిల్స్లో ఉన్నటువంటి సెంటిమెంట్ని పండించడం బాలయ్య గారి తర్వాత ఎవరైనా, ఇలాంటివి అన్ని కోణాలు సినిమాలో ఉండే విధంగా గోపిచంద్ మల్లినేని గారు అయితే మాత్రం సినిమాని అయితే స్టోరీని బలంగా వినిపించడం జరిగింది. కథనం చాలా కొత్తగా ఉండబోతుందని సమాచారం. అలాగే వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య గారిని ఏ రేంజ్లో చూపించారో మీ అందరికీ తెలుసు. సినిమా ఎంత పవర్ఫుల్గా ఉండిందో మనందరం చూసాం కూడా. దానికంటే 10 రెట్లు బలంగా ఉండబోతుంది అనమాట ఈ సినిమా. గోపిచంద్ మల్లినేని గారు అయితే ఈసారి చాలా స్ట్రాంగ్గా స్టోరీ లైన్ రాసుకున్నట్టు వినికిడి. బాలయ్య గారు పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అయితే మాత్రం వీర కుమ్ముడే అనబోతుంది అనమాట. సినిమా అయితే మాత్రం మార్చి ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అయితే హడావిడిగా చాలా శరవేగంగా జరగబోతుంది. స్టార్టింగ్లోనే ఫస్ట్ షెడ్యూల్లోనే బాలయ్య గారి ద్వారా మాస్ డైనమైట్ లాంటి డైలాగులు, అలాగే పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ స్టోరీతో స్టార్టింగ్లోనే ఈ యాక్షన్ సన్నివేశాలన్నీ చిత్రీకరించేదానికి గోపిచంద్ మల్లినేని గారు అయితే సిద్ధమయ్యారని తెలుస్తుంది. సినిమా అయితే మరింతగా ఈగల్గా వెయిట్ చేస్తున్న మనందరికీ మరొక అప్డేట్ ఏంటంటే, దసరా లోపల, దసరాకి పక్కాగా బాలయ్య గారి సినిమా వచ్చేటట్టు, రిలీజ్ అయ్యేటట్టు గోపిచంద్ మల్లినేని గారు షెడ్యూల్ అయితే మాత్రం పక్కాగా వేసుకున్నట్టు సమాచారం. ఇకపోతే సినిమాలో మన నందమూరి తమన్ ఎప్పటి నుంచో మనకి బాలయ్య గారికి ఒక రేంజ్లో వీర కుమ్ముడు బ్యాక్గ్రౌండ్ స్కోరు మ్యూజిక్ ఇస్తున్న మన తమన్ గారి ఈ సినిమాలో కూడా కంటిన్యూ అవుతా అన్నారు. సో ఇంకా ఏ రేంజ్లో ఉండబోతుందో మనం ఊహించుకోవచ్చు. బాలయ్య గారికి తమన్ గారి మ్యూజిక్ ఎలా ఉంటుందో. నయనతార గారిని ఫస్ట్ పీరియాడికల్ డ్రామా సినిమా కాబట్టి ఫస్ట్ నయనతార గారిని మూవీ హీరోయిన్గా అనుకున్నారు. బట్ ఆ మూవీ హీరో నెక్స్ట్ ఈ కథకు కూడా నయనతార గారు సరిపోతారా లేదా అనేది, ఇంకా మూవీ హీరోయిన్గా తన్నే కంటిన్యూ చేస్తారా లేకుంటే వేరే హీరోయిన్ కోసం చూస్తారనేది ఇంకా అప్డేట్ అయితే లేదు. ప్రజెంట్ అయితే మాత్రం సో మూవీ హీరోయిన్ అప్డేట్ అయితే మాత్రం మనకి ఇంకా తెలియరాలేదు. సినిమా అయితే మాత్రం శరవేగంగా మార్చి ఫస్ట్ వీక్లో అయితే మాత్రం అన్నీ సిద్ధం చేసుకుని షూటింగ్ అయితే చాలా స్పీడ్గా అయితే జరగబోతుంది అనమాట. ఇదొక అప్డేటు. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో అయితే బాలయ్య గారి మానియా అయితే ఒక రేంజ్లో కొనసాగుతుంది. నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్లో, అలాగే నెట్ఫ్లిక్స్ ఓన్గా తీసిన సినిమాలకు కూడా అంత బూమ్ రాలేదు. బట్ అఖండ 2కి మాత్రం నెట్ఫ్లిక్స్ మెయిన్ పేజీలో అఖండాని జై బాలయ్య అని నెట్ఫ్లిక్స్ టీం వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అంటే బాలయ్య గారి సినిమా ఒక రీజనల్ సినిమా, వరల్డ్ వైడ్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఏ హీరోకి లేనటువంటి రికార్డులన్నీ బాలయ్య గారి సొంతమనే చెప్పుకోవాలి. ఈ సినిమా అఖండ 2 సినిమా అనివార్య కారణాల వల్ల లేట్గా రిలీజ్ అయినప్పటికీ ఆ సినిమా తగ్గట్టు కలెక్షన్స్ అయితే రాలేదని చెప్పుకోవాలి. కానీ నెట్ఫ్లిక్స్లో మాత్రం బాలయ్య గారి మానియా అయితే ఒక రేంజ్లో కనిపిస్తుంది. జై బాలయ్య, జై జై బాలయ్య అనే ఒక నినాదంతో నెట్ఫ్లిక్స్ మారుమోగిపోతుంది. సో ఇక మనం ఈగల్గా వెయిట్ చేస్తున్న NBK 111 దసరాకి కానుక రాబోతుంది. మన అందరం మరింతగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఎదురు చూస్తామని. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మర్చిపోకుండా చెంచై వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా అప్డేట్స్ ఏమైనా కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. తిరిగి మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచై వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. జై బాలయ్య.